హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. బట్ ఈరోజు ఈ వీడియోలో వచ్చేసి మా బాబుకి అయితే ముందు వీడియోలో చెప్పాను కదండి. సో పుట్టెనికలు తీపిస్తున్నాం అనేసి ఫైనల్గా అయితే మేమైతే గుడికి అయితే వచ్చేసినాము. సో ఈ గుడి వచ్చేసి మాకు రాజన్న దేవుడు అండి. సో చాలా మందికి తెలిసే ఉంటుంది కరీంనగర్ సైడ్. సో రాజన్న దేవుడి దగ్గరికి అయితే వచ్చేసాము. రాజన్న దేవుడు అంటే ఎవరో కాదు, శివుడు. సో శివుడి దగ్గరికి అయితే వచ్చేసి అయితే ఫైనల్గా మేము వచ్చేసి నైట్ 1 అయింది. సో మేము ఫైనల్గా మార్నింగ్ 4 o'clock అయితే మా బాబుకి అయితే పుట్టెనికలు తీపించడానికి అయితే వచ్చేసినాము. సో వాడైతే చాలా అంటే చాలా ఏడ్చారు. బట్ ఏం ఏడ్చినా సరే, ఎలా ఉన్నా సరే మనము వచ్చిన కార్యక్రమం జరగాలి కాబట్టి ఫైనల్గా అయితే వాడికైతే జుట్టు అయితే తీసేస్తున్నారు. సో మేనమామ ఎవరైనా లేరా అంటే, సో మాకు వచ్చేసి మేనమామ అంటే నాకు అన్నదమ్ముళ్ళు ఎవరు లేరు, అందుకే మేనమామ ఎవరు లేరు అనేసి అన్నాను. సో అయితే వాళ్ళ మమ్మీ కూర్చోవచ్చు అంటే నేను కూర్చున్నాను. సో కూర్చొని ఫైనల్గా అయితే తీపిస్తున్నాము. సో ఆయన ఫస్ట్ ఒక కత్తెర తీసేసుకొని సో కట్ చేసిన జుట్టు వచ్చేసి మనము మర్రి చెట్టు ఉంటుంది కదా, అక్కడ టెంపుల్లో ఉంటుంది. సో ఆ చెట్టు మీద వేయాలనేసి అంటే మా ఆయనకైతే ఇచ్చేశారు. సో నెక్స్ట్ అయితే ఇక తీస్తున్నారు. సో తీస్తూ ఉంటే చాలా ఏడ్చాడు నా కొడుకు. సో సరే ఎంత ఏడ్చినా సరే అది అవ్వాలి కాబట్టిగా సో ఫైనల్గా ఏదో అలా చెప్పేసి వాడికి అనేసి ఫైనల్గా అయితే తీపిచ్చాము. సో చాలా అంటే చాలా ఏమంటారంటే ఇది సమ్మర్ కాబట్టిగా జుట్టు ఉండడం వల్ల వాడికి కొంచెం ఫ్రీగా అనిపించట్లేదు. సో అలాగే 11 months వచ్చినాయి కాబట్టి కొంచెం జుట్టు అనేది చాలా పెద్దగా పెరుగుతుంది. సో అందుకే పాపకు వచ్చేసి నేను 3 yearsకి అయితే తీపిచ్చాను. సో వీడికైతే 11 monthsకే తీపించాను. సో ఫుల్గా గడిచిండు నా కొడుకు. సో ఫైనల్గా ఎలా ఉన్నో అలా చేసి అయితే వాడి జుట్టు అయితే తీపించేసాము. పుట్టెనికల అయిపోయింది. సో నెక్స్ట్ వచ్చేసి వీడికి స్నానం చేయించుకొని ఫైనల్గా దర్శనంకి అయితే వెళ్ళిపోయాము. ఆ దర్శనం వీడియో నెక్స్ట్ వీడియోలో వచ్చేస్తుంది. సో ఇక్కడ మేము టెంపుల్కి వెళ్ళే ముందు అంటే మేము పుట్టెనికలు తీపించే ముందు పిల్లలకి మా సాంప్రదాయం ప్రకారంగా ఏమేమి ముందు నేను ముందు వీడియోలో చెప్పానండి. ఒక వీడియో అప్లోడ్ చేశాను. ఎవరైనా చూడని వాళ్ళు ఉంటే ఆ వీడియో అయితే చూసేయండి. సో ఆ వీడియో చూసిన తర్వాత ఈ వీడియో చూశారంటే మీకు క్లియర్గా అర్థమవుతుంది. ఎందుకంటే మా బంజారాలో వచ్చేసి ఏం సాంప్రదాయాలు ఉంటాయి, సో ఎలాగ వెళ్తాం మేము పుట్టెనికలు తీపించడానికి అనేసి కొన్ని సాంప్రదాయాలు అయితే పాటిస్తూ ఉంటాము. సో అందుకనేసి నేనైతే ఆ వీడియో అయితే అప్లోడ్ చేశాను, క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేశాను. సో ఎవరైనా చూడని వాళ్ళంటే చూసిన తర్వాత నేను కూర్చున్న తర్వాత ఫుల్ ఏడుస్తున్నాడు. ఫైనల్గా మా ఆయన అయితే పట్టుకున్నారు, వాళ్ళ డాడీ పట్టుకొని కూర్చున్నారు. సో కూర్చున్న తర్వాత ఫైనల్గా అయితే జుట్టు తిప్పేయడం అయితే మొత్తం అయిపోయింది. సో ఫినిష్ అయిపోయిన తర్వాత కొంచెం హ్యాపీగా అనిపించింది. ఎందుకంటే జుట్టు ఉండడం వల్ల పిల్లలకి చాలా చిరాకుగా అలా ఉంటుంది. సో ఫైనల్గా వాడైతే గుండు అయిపోయిండు. సో అయినా సరే వాడు ఫుల్గా ఏడుస్తుండు. సో వాళ్ళ నాయనమ్మ, నేను అలాగే వాళ్ళ డాడీ ఎంత ఏ మాటలు అన్నా సరే అసలు ఊకోట్లేడు. అసలు నా కొడుకు ఫైనల్గా చెప్పాలంటే అసలు ఏడవడు. సో కానీ కొంచెం చిరాకు ఉండడం వల్ల వాడికి వీళ్ళందరూ ఏంది అలా పట్టుకుంటున్నారు, సో అలాగ అనడం వల్ల పిల్లలు ఎవరైనా సరే జుట్టు తీపించామంటే ఏడుస్తూనే ఉంటారు. సో ఎంత పెద్ద పిల్లలైనా సరే ఒక 10 years వరకు అయితే ఏడుస్తూనే ఉంటారు నాకు తెలిసి. సో మీరు అంటే ఈ వీడియో చూస్తున్న వాళ్ళు మీ సైడు పిల్లల్ని పుట్టెనికలు తీపించే ముందు ఏమేమి సాంప్రదాయాలు ఉంటాయి తప్పకుండా కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. సో ఎందుకంటే మా దాంట్లో ఏమేమి సాంప్రదాయాలు ఉన్నాయి నేను మీకు వీడియో ద్వారా చెప్తున్నాను కాబట్టి మీ సైడ్ ఏమేమి సాంప్రదాయాలు ఉన్నాయి, ఎలా పాటిస్తారు అనేది నేను తెలుసుకుంటాను అనేసి కామెంట్ చేయమని అంటున్నాను. సో దానికన్నా మించి ఏం లేదండి. ఫైనల్గా అయితే గుండు అయితే అయిపోయాడు నా కొడుకు. సో చాలా బాగా అనిపించింది. సో చూసేయండి ఎలా ఉంది మా బాబు గుండు, మీకు నచ్చిందా లేదా కామెంట్ చేసి, అలాగే ఇలాంటి మంచి మంచి ఇంట్రెస్టెడ్ వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని, అలాగే మన ఛానల్లో కుకింగ్ వీడియోస్ వస్తున్నాయండి. ఎవరైనా చూడండి వాళ్ళంటే చూడండి, చాలా సింపుల్ ప్రాసెస్ చూపించాను, ట్రై చేయండి. సో చాలా చాలా టేస్టీగా ఉంటాయి. నేను చూపించే ఇంకా టైం ఏం పట్టదు వాటికి చెప్పాలంటే, చాలా సింపుల్గా చూపించాను. సో ఈ వీడియో ఎలా ఉందో కామెంట్ చేసి ఇంకా నెక్స్ట్ వీడియో వచ్చేస్తుందండి, దర్శనం వీడియో ఎలా ఉందో చూసేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.